ఏమంటే ప్రకృతిలో మన కళ్ళ ముందు కనబడుతున్నటువంటి ఈ పంచభూతాలను మీరు ఆలోచించండి. గాలి, నీరు, నింగి, ఏమంటే ఇవన్నీ కూడా ఈ పంచభూతాలను మనం ఆలోచన చేసుకుంటే వీటన్నింటినీ కలిగించినటువంటి దేవుడు ఏమండి మనల్ని ఎంతగానో ప్రేమించాడు కనుకనే దేవుడు మనకు సమస్తాన్ని మన పాదాల కింద ఉంచాడట. ఆయన దేవుడు ఏమంటే సమస్తాన్ని సృష్టించాడు. ఈ భూమి మీద చూడండి, మనం ఒక యాపిల్, ఈరోజు యాపిల్ ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి. ఏమంటే ఒక గ్రీన్ యాపిల్ అంటున్నారు, ఏమంటే మరి రకరకాలైనటువంటి యాపిల్స్, ఏమంటే ఒక చిన్నగా ఉండేటువంటివి, పెద్దగా ఉండేటువంటివి, ఏమంటే రకరకాలైనటువంటి పేర్లతో పిలువబడుతున్నటువంటి యాపిల్స్. ఏమండి ఒక మనిషిగా మనం తినటానికి, ఏమంటే మన ఆకలిని తీర్చడానికి దేవుడు ఏమంటే ప్రకృతిలో ఎన్ని రకాలైనటువంటి పండ్లను దేవుడు చేశాడో మీరు ఆలోచించండి. ఒక నారింజ పండును చూడండి, ఒక బత్తాయిని చూడండి, ఒక అరటి పండును చూడండి. అరటి పండులో ఎన్ని రకాలు ఉన్నాయి మీరు ఆలోచించండి. ఏమంటే పచ్చటి పళ్ళు అంటుంటారు, ఏమంటే అదేవిధంగా మరి రకరకాల అమృతపాణి అంటుంటారు, ఏమంటే చక్కెరగేలి అంటుంటారు. ఇలా ఎన్నో రకాలైనటువంటివి. ఏమండి దేవుడు ఒక అరటి పండులోనే దేవుడు ఇన్ని రకాలు చేశాడు అంటే ఏమంటే చెయ్యమని మనిషి అడిగాడా చెప్పండి? చెయ్యమని ఏమంటే ఆకలిని తీర్చడానికి దేవా నాకు ఇది చెయ్యని మనం అడగకపోయినా దేవుడు మన కొరకు చేసి ఇచ్చాడు అంటే మన ఆలోచనను ఎరిగి మనకు ఏదైతే అవసరమో దానిని సిద్ధపరిచి ఈ భూమి మీద ఏమంటే మనకు అందిస్తున్నాడు. దేవుడు ప్రతినిత్యము అందిస్తున్నాడు. చూడండి, వర్షాకాలంలో దొరికేటువంటి పండ్లు మనం చూస్తుంటాము, ఏమంటే వేసవి కాలంలో దొరుకుతున్నటువంటి పండ్లు మనం చూస్తుంటాము. ఏమంటే ఇవన్నీ కూడా కాలానుగుణంగా ఇవన్నీ కూడా ఎలా వస్తున్నాయి అంటే ఏమంటే దేవుడు మనిషికి ఇస్తున్నాడు. ఆయన అంటే దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడు మీరు ఆలోచించండి. ఏమంటే ఒక తండ్రి తన పిల్లలకు మహా అయితే ఒక డజన్ అరటి పళ్ళు తీసుకుని రాగలడు, లేదంటే ఏమంటే ఒక గెల అరటి పళ్ళు తీసుకుని రాగలడు. కానీ దేవుడు భూమి మీద ఎన్ని రకాలైనటువంటి అరటి పళ్ళను దేవుడు నీ కొరకు సిద్ధం చేశాడు. ఆలోచించు. ఏమంటే దేవుని ప్రేమను మనం కొలవలేము. అంటే దేవుడు నీకు ఎంత ఇవ్వాలో అంత, అంటే 100% దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. అంటే కల్మషము లేని ప్రేమ. ప్రేమలో ఏముంది అంటే ఇవ్వటం, దయా, మరి దేవత్వం కనబడుతుంది, త్యాగం కనబడుతుంది. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు అంటే ఏమిటి? ఈ భూమి మీద ఉన్న సమస్తాన్ని మీరు ఆలోచించండి. సముద్రాల్లో ఉన్న వాటిని ఆలోచించండి, ఆకాశంలో ఎగురుతున్న వాటిని గురించి మీరు ఆలోచించండి, ఏమిటి భూమి మీద బ్రతుకుతున్నటువంటి జీవుల గురించి మీరు ఆలోచించండి.